అందరికీ నమస్కారం। ఈరోజు ఆలేరు నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలు ఆలేరు యారుట రెండు మున్సిపాలిటీ మీద అభివృద్ధి కార్యక్రమం మీద గత ప్రభుత్వం చేసినటువంటి పనుల మీద రేపు జరగబోయే కార్యక్రమం మీద రివ్యూ మీటింగ్ ఏర్పాటు జరిగింది। గౌరవ మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కమిషనర్లతోటి సంబంధిత ఏఎల్తోటి ఈరోజు సమావేశం ఏర్పాటు జరిగింది। తెలంగాణలో పేరుగాంచినటువంటి మొదటి తిరుపతిగా ఉన్నటువంటి యాదగిరిగుట్ట దీన్ని యాదాద్రిగా మార్చినటువంటి గత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా యాదగిరిగుట్టను అభివృద్ధి చేసిన, యాదగిరిగుట్టను డెవలప్ చేసిన అని చెప్పిండు। మరి రెండు మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు యాదగిరిగుట్టను ఆలేరును మున్సిపల్ చేసిన తర్వాత ఏ రకంగా వీటికి నిధులు ఇవ్వకుండా ఇక గుట్టకొచ్చే నిధులను కూడా పూర్తిగా రానివ్వకుండా ఇక్కడ యాదగిరిగుట్టలో వైటీడీ అని చెప్పి ఒకటి కొత్తగా సృష్టించి ఆ వైటీడీ ద్వారా యాదగిరిగుట్ట పట్టణం అభివృద్ధి చెందాలి, కానీ దాని ద్వారా పూర్తిగా కొండ కింద ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు అశుభ్రంగా డెవలప్మెంట్కి నోచుకోకుండా ఏ ఒక్క ట్యాక్స్ కట్టినా ఇక్కడ సుమారు 7 గ్రామాలు గుట్టతో సహా 7 గ్రామాలు నిధులు మొత్తం వైటీడీ పోతున్నాయి। మరి ఇక్కడ గ్రామాలలో ముఖ్యంగా గుట్ట టౌన్ పట్టణంలో రాష్ట్ర నలుమూల నుంచి వచ్చే ప్రజలకు, భక్తులకు వసతులు కల్పిస్తున్నటువంటి ఈ పట్టణ మున్సిపాలిటీకి మాత్రం నిధులు లేక ఇలా పట్టణ అధ్వాన పరిస్థితుల్లో మారింది। తెలంగాణ ప్రభుత్వం, గత ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంది, మేము యాదాద్రిని అభివృద్ధి చేసినాం, ఆలేరు మున్సిపాలిటీని అభివృద్ధి చేసినాం, గుట్ట మున్సిపాలిటీ అని చెప్పి 2 మున్సిపల్ భవనాలు కడతామని చెప్పి ఇంతవరకు దాన్ని ఊసేలేదు। ఏదో ఎలక్షన్ ముందర ఆదరబాదర స్టోన్లు వేసారు, ఒక్క మున్సిపల్ భవనం లేదు। ఇలా మున్సిపాలిటీ ఏర్పాటేసి 5 సంవత్సరాలకు దగ్గర కావస్తుంది, కనీసం సొంత భవనాలు లేవు। అదే మాదిరిగా ఇక్కడ గుట్టకు స్థానికంగా వచ్చే భక్తులకు ఎన్నో విధాల వసతులు కల్పించి కొండ కింద మున్సిపల్ నుంచి సిబ్బంది కానీ, మున్సిపల్కి సంబంధించినటువంటి అధికారులే కానీ అన్ని వసతులు కల్పిస్తే ఇలా కొండపైన ఉన్నటువంటి ఆదాయాన్ని గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు 30% వచ్చేది, మేము పెట్టిన ఖర్చు 30% ఇచ్చేది। ఇవాళ 2018 మున్సిపల్ ఏర్పడక ముందుకు 1,70,00,000 డ్యూ బకాయి పడ్డది। మున్సిపల్ ఏర్పడిన తర్వాత సుమారు ఒక 4-5 కోట్లు మళ్ళా బకాయి పడ్డది। ఇలా మున్సిపల్ మంత్రిగా ఉన్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్ గొప్పగా చెప్తాడు, మేము మున్సిపాలిటీని అభివృద్ధి చేసినాం, యాదగిరిగుట్టను అభివృద్ధి చేస్తామని చెప్తున్నాడు। అక్కడ ప్రైవేట్ కార్పొరేషన్ TUFDI IDC ద్వారా పోయిన సంవత్సరం మున్సిపల్ ఆలేరులో కానీ ఇక్కడ గుట్టలో కానీ 20 కోట్లు అప్పు తీసుకున్నాడు। అంటే అప్పు ద్వారా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసిన గొప్పగా చెప్పి ఎలక్షన్లు వచ్చినాయని చెప్పి మొన్న ఎలక్షన్ ముందర మళ్ళొక 25 కోట్లు యాదగిరిగుట్టకు, 15 కోట్లు ఆలేరుకు అప్పు తీసుకున్నారు। దానికి జీవోలు కూడా ఈ రకంగా జీవోలు ఇచ్చి ఎలక్షన్ల ముందు ఆధారబాదరగా ప్రతి గల్లీలో ఫౌండేషన్ స్టోన్లు వేయడం జరిగింది। మరి ఏ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి కేటాయించకుండా కార్పొరేషన్ అప్పు తెచ్చి మళ్ళీ కార్పొరేషన్ అప్పు కూడా ఇక్కడ మున్సిపల్ నుంచే కట్టాల్సిన విధిగా వాళ్ళు జీవోలు తెచ్చారు। కాబట్టి గత ప్రభుత్వాలు పూర్తిగా యాదగిరిగుట్టను విస్మరించినాయి। ఏదో పేరుకే మేము కొండను అభివృద్ధి చేసామన్నారు, కొండ మీద కూడా వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు లేవు। దాని మీద మన రాష్ట్ర R&B మంత్రి, ఆటోగ్రఫీ మంత్రి పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారితో మొన్ననే రివ్యూ మీటింగ్ పెట్టినాం। రేపు కొండ మీద డార్మెంటరీతో పాటు వచ్చే భక్తులకు అన్ని విధాల వసతులు కల్పిస్తామని చెప్పి మంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది। రేపు గౌరవ R&B మంత్రి కూడా యాదగిరిగుట్టను సందర్శించి ఆలేరులో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనతో పాటు ఈ ఉన్నటువంటి ఆలేరులో రివ్యూలతో పాటు రేపు కావాల్సినటువంటి సదుపాయాలను సమకూర్చడం కోసం ఇక్కడ రోడ్లే కానీ, భవనాలు కానీ ఏర్పాటు చేయడం కోసం గౌరవ మంత్రి గారు రేపు రాబోతున్నారు। కాబట్టి ఆయన ఆధ్వర్యంలో మళ్ళీ యాదగిరిగుట్టను పూర్వవైభవం తేవడానికి గతంలో ఎవరైనా భక్తులు వచ్చి ఒక రోజు నివాసం ఉండేట్టుగా డార్మెంట్ హాల్ ఉండేది, వాళ్ళకి అన్ని విధాల షాప్స్ కానీ అక్కడ వసతులు కల్పించేది। ఇవాళ 10 దాటితే కొండ మీద భక్తుడు ఉండే అవకాశం లేకుండా చేసిన కేసీఆర్ పేదోడికి దర్శనం ఫ్రీగా ఇచ్చే బదులు కాస్ట్లీ దర్శనం చేసిండు। పేదోడు కార్లు వస్తే 500 కట్టాలి, ఇలా పేదోళ్ళు గుట్ట బస్ స్టాండ్లో బస్ దిగి మళ్ళీ కొండపై దాకా నడుచుకుంటూ పోవాలి, లేకపోతే ఇంకో బస్ స్టాండ్కి పోవాలంటే
కిలోమీటర్ నడిచిపోవాలి. గతంలో 40 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి కూడా సేవలు అందిస్తున్నటువంటి ఆటో కార్మికుల పొట్టను కొట్టి ఇవాళ సుమారు సంవత్సరంన్నర 2 సంవత్సరాలు కావస్తుంది 400 మంది కార్మికుల పొట్టను కొట్టారు. కాబట్టి మా గౌరవ ఎండోమెంట్ మినిస్టర్ కానీ గౌరవ ఐటీ మినిస్టర్ శ్రీధరబాబు గారి మన శ్రీధరబాబు గారు సంబంధిత అధికారితో మాట్లాడి ఈ వారం రోజులనే ఆటోలను కూడా కొండపైకి అనుమతిస్తామని చెప్పి మాట ఇచ్చారు. దానికి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ కూడా దాని మీద రివ్యూ చేసి ఏ రకంగా వాళ్ళ ఆటోలను పైకి పంపాలని ఒకటి వచ్చే భక్తులకు కూడా కొండపైన గార్మెంట్ లాట్లు వాళ్ళకు షాప్స్ కానీ అక్కడ వసతి కూడా కల్పించడానికి కార్యాచరణ చేస్తున్నాం. ముఖ్యంగా 2 మున్సిపాలిటీల్లో నిధుల కొరత పూర్తిగా ఉంది. ఇక్కడ స్థానికంగా వైటీడే చేయడం వల్ల మున్సిపల్ నిధులు పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి. ఏ ఒక్క లేఅవుట్ పర్మిషన్ కావాలన్నా ఏ ఒక్క పర్మిషన్ కావాలన్నా మొత్తం అమౌంట్ మొత్తం వైటీడే పోతుంది. వైటీడే ద్వారా ఇక్కడ మున్సిపాలిటీకి అభివృద్ధి లేదు. స్థానికంగా మేం కట్టే ట్యాక్సులు ఇలా గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ నిధులు నేరుగా గ్రామ పంచాయతీ నిధులు వచ్చేది. ఆ నిధులు మొత్తం ప్రభుత్వం దోచుకొని మా డబ్బులే తీసుకొని మాకు భిక్ష వేసినట్టుగా ఇలా అడుక్కునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇలా 2 మున్సిపాలిటీ కూడా అభివృద్ధికి నోచుకోలేదు. రేపు కూడా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మేము రిప్రజెంట్ ఇవ్వబోతున్నాం. మా నిధులు మాకు కావాలి. ఇక్కడ అనాలోచితంగా పెట్టినటువంటి ఈ వైటీడీ ద్వారా మా ప్రాంతానికి అభివృద్ధి లేదు. మేము ఏదైతే మా ట్యాక్స్ ద్వారా వచ్చే నిధులను మా ప్రాంత అభివృద్ధి కోసం మేము వెచ్చించడం కోసం మాకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రిప్రజెంట్ ఇచ్చి మళ్ళీ 50 టన్ను పూర్వభయం తెచ్చి ప్రజలకు దేవుడు అందుబాటులో ఉండే విధంగా మేము చేస్తామని చెప్పి మేము ప్రజలకు మాట ఇచ్చినాం. ఆ మాట నిలబెట్టుకోబోతున్నాం. 9.5 సంవత్సరాలు అధికారంలో ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రిగా 9.5 సంవత్సరాలు చేసినటువంటి కేసీఆర్ కానీ ఇక కేటీఆర్ మాట్లాడుతాడు పొంతలేని మాటలు. మరి తెలుగుని మాట్లాడుతుండా, అధికారం కోల్పోయిన బాధతో మాట్లాడుతుండా, ఇంకా నేనే మంత్రి అనుకుని అహంకారంతో మాట్లాడుతుండా, పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. విదేశాలకు ఒక మంత్రి హోదాలో పోయి 100 కోట్లు ఖర్చు పెట్టి ఆయన తెచ్చిన నిధులన్నీ మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖర్చు లేకుండా సాదాసీదా వ్యక్తిగా పోయి 1000 కోట్లు ఇలా నిధులు తెస్తే నీకు ఇంగ్లీష్ మాట్లాడరాదని, తెలుగు మాట్లాడరాదని, హిందీ మాట్లాడదని ఇలా తెలంగాణ ప్రజలు మళ్ళొక్కసారి అవహేళన చేస్తున్నటువంటి కేటీఆర్కు రాబోయే లోక్సభలో బుద్ధి చెప్తారు. రేవంత్ రెడ్డి గారు గెలిచి నుంచి ఒక్కరోజు కూడా నిద్రపోకుండా, మా మంత్రివర్గం కూడా ఒక్కరోజు నిద్రపోకుండా రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, రాష్ట్రం ఏ విధంగా కొల్లగొట్టబడ్డది, దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసుకుంటూ ఇప్పుడు ఏ రకంగా ఆర్థిక సంస్థను గాడిలో పెట్టాలనే తపనతోటి ప్రతి శాఖ మీద రివ్యూ చేసుకుంటూ శ్వేతపత్రం ఇస్తుంటే ఎక్కడ మా దొంగతనాలు మా అరాచకాలు బయటపడతాయని చెప్పి ఎదురుదాడి చేస్తున్నాయి. తల్లి సోనియం ఏదైతే అభయస్థం పేరు మీద 6 గ్యారెంటీలు ఇచ్చిందో వాటిని అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది. మీరు ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు మీరు ఇచ్చినటువంటి ఆశయంతో ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లోనూ 2 ఇంప్లిమెంట్ చేసినాం. ఈ వారం 10 రోజుల్లో ఇంకా 2 ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఈ 100 రోజుల్లో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీతో పాటు గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని స్కీమ్లను కూడా చిత్తశుద్ధితోటి పేద ప్రజలకు అక్కరొచ్చే ప్రతి స్కీమును కూడా ఇలా పేద ప్రజలకు అందిస్తున్నాం. ఇలా కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ ఇలా పేదలకు ఏ రకంగా ఉపయోగపడతాయో వాటిని కూడా ఎక్కడ కూడా ప్రభుత్వ స్కీములు ఆపకుండా, రైతు బంధు కూడా ఆపకుండా మేము వేస్తున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం మాట మీద నిలబడ్డది, ప్రజల ఆదరణ పెరిగిందని చెప్పి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇలా మతి భ్రమించి మాట్లాడుతున్నారు. కాబట్టి మీ నిదర్శనం మీ పాలన యాదృటనే అవపడుతుంది. కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీలో భవనాలు లేవు, మున్సిపాలిటీలో నిధులు లేవు, ఇవాళ జీతాలు ఇచ్చే ప్రసక్తి లేదు. మేము ఈరోజు రివ్యూ చేసినాం. 2 మున్సిపాలిటీలో అభివృద్ధి కావడానికి మాకు సంబంధించిన మంత్రితోటి కానీ ఇక్కడ ఉన్నటువంటి శాఖలతోటి ఖచ్చితంగా యాదృట ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మాట ఇచ్చినాం. అభివృద్ధి దిశగా పయనిస్తున్నాం. మున్సిపల్ సిబ్బంది కూడా 10 నుంచి 15 తారీఖు వరకు కూడా జీతాలు రాకపోయేది. ఇవాళ మేము 2 తారీఖే జీతాలని నిర్ణయించినాం. మున్సిపల్ సిబ్బందికి 2 తారీఖే జీతాలు ఇవ్వాలనుకుంటున్నాం. ఇక్కడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి పెన్షన్లకు కూడా ఎక్కడో పొంతం లేకుండా పాత ఉన్నటువంటి అధికారులు కానీ పరిపాలన చేసినటువంటి వాళ్ళు కానీ వాళ్ళ స్వలాభం కోసం ఎక్కడ ఏర్పాటు చేస్తే ఇలా ప్రజల కోసం ఇక్కడనే పోస్ట్ ఆఫీస్ పెట్టి మున్సిపల్ బిల్డింగ్లనే వృద్ధులకు కానీ వికలాంగులకు పెన్షన్ ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేసినాం. 2 తారీఖునే సిబ్బందికి జీతాలు, మున్సిపల్ బిల్డింగ్లోనే అందరికీ అందుబాటులో ఉండి పెన్షన్ విధానం,
రేషన్ షాప్ కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడనే స్థానిక ప్రజలకు ఇచ్చేట్టుగా మున్సిపల్లో మొత్తం ప్రక్షాళన చేస్తాం కాబట్టి ఇది ప్రజాపాలన, ప్రజల పాలన. యారుట్టను మొత్తం దోచుకొని వాళ్ళ కమిషన్ల కేసమే ఈడ అభివృద్ధి పేరు మీద కొన్ని పనులు చేసి తప్ప పేద ప్రజలకు కానీ వచ్చే భక్తులకు కానీ ఎలాంటి వసతులు కల్పించలేదు. దీనంతా కూడా నిర్మూలించి ఇవాళ 2 మున్సిపాలిటీల్లో ప్రక్షాళన చేసి మున్సిపాలిటీలో అభివృద్ధి అయ్యే విధంగా అక్కడ సిబ్బంది కూడా అన్ని వసతులు వాళ్ళకి కల్పించి ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా ఇక్కడ గుట్టలో వచ్చే భక్తులకు కూడా అన్ని విధాల వసతులు కల్పించి ఇంకా పూర్వవైపు తేవడానికి మా వంతుగా కృషి చేస్తాం. కాబట్టి ఇవాళ 2 మున్సిపాలిటీల్లో రివ్యూ మీటింగ్ పెట్టినాం. దాని మీద ప్రక్షాళన చేసి ఏ రకంగా దాన్ని ముందుకు తీసుకుపోవాలనో ఒక కార్యాచరణ చేస్తాం. కాబట్టి దీన్ని మీడియా ద్వారా తెలంగాణ ప్రజలు గమనించాలి. గత ప్రభుత్వాల ఆడంబరాలు అక్కెరాని దుబారా దాని మీద కూడా మేమేమంటున్నామంటే ఏదున్నా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను ఇన్వాల్వ్ చేసి అభివృద్ధిలో వీళ్ళని కూడా భాగస్వాములు చేస్తే సలహాలు సూచనలు తీసుకొని ఈ ప్రాంతం ఏ రకంగా అభివృద్ధి అవుతుంది, కొండ ఏ రకంగా అభివృద్ధి అవుతుంది, పైనకి వచ్చే భక్తులకు కానీ ఇక్కడ స్థానికంగా ప్రజలకు కానీ అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాలు అందాలంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కానీ స్థానికుల వాళ్ళను అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తే వాళ్ళ సూచనలు సలహాలతోటి ముందుకు పోతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతాం. వైటీడీఏ మీద కూడా రేపు 27 తారీఖు నాడు సమీక్షా సమావేశం ఉంది. దానికి సంబంధించినటువంటి ఉన్నటువంటి ప్రస్తుత వైస్ చైర్మన్ గారు, దాని చైర్మన్ ముఖ్యమంత్రి గతంలో ఉండే, ఇప్పుడున్నటువంటి వైస్ చైర్మన్ కిషన్ రావు గారు, ఇక్కడ ఉన్నటువంటి ఈఓ గారితో సంబంధిత అధికారులతోటి 27 తారీఖు రివ్యూ మీటింగ్ చేయబోతున్నాం. కొండపైన కూడా చాలా లోపభూయిష్టంగా ఉన్నాయి. కొండపైన అసలు అది ఏ రకంగా పరిపాలన సాగుతుంది, ఏ రకంగా అడ్మినిస్ట్రేషన్ ఉంది, అది ఇప్పటికీ అందుచిక్తలేదు. అన్ని శాఖల మీద రివ్యూ చేస్తాం కానీ ఇంకా ఆ వైటీడీఏ దేవస్థానంలో రివ్యూ చేయాలంటే మొత్తం టోటల్ లోపభూయిష్టంగా ఉన్నాయి. కాబట్టి రేపు 27 తారీఖు ప్రక్షాళన చేయబోతున్నాం. అన్నీ కూడా ఏది చేసినా ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళ సలహాలు సూచనలు ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే వీళ్ళందరినీ కూడా అలా మమేకం చేసి అన్ని చేయాలి. గతంలో ఏంటంటే కేసీఆరే దానికి చైర్మన్గా ఉండి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని వేస్తేమో ప్రక్షాళన జరిగేది. ఒక ఆర్టీఓ రిటైర్డ్ అయిన ఆఫీసర్ పెట్టడం వల్ల వాళ్ళ చెప్పు చేతుల్లోనే మొత్తం అడ్మినిస్ట్రేషన్ నడిచింది. కాబట్టి అభివృద్ధి కాలేకపోయింది, అభివృద్ధికి నోచుకోలేకపోయింది, వాళ్ళ నియంత పాలన జరిగింది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అట్లా కాదు, దాన్ని ప్రక్షాళన చేస్తాం. అది వైటీడీ ఉండాలన్నా లేకపోతే మళ్ళీ దానికి ఒక ట్రస్ట్ వేయాలన్నా గౌరవ ముఖ్యమంత్రి గారి సలహాలు, రాష్ట్ర మంత్రుల సలహాలు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అఖిలపక్షంతో కూడా చర్చించి మళ్ళీ పూర్వవైపు ఇవ్వడానికి అన్ని విధాలా కృషి చేస్తాం. అభిప్రాయం ఏంటన్నా ఇక్కడ కొంతమంది సభ్యులు ఉంటారు, గుడికే సంబంధించిన విషయాలు చర్చిస్తారు. అందుకే నేను స్థానికులు ఇన్వాల్వ్ చేస్తాను, ప్రతిపక్షాలను ఇన్వాల్వ్ చేస్తాను. అనేది ఏంటి? వైటీడీ అనే సంస్థ అది ఒక పార్టీకారత సంస్థను ఏర్పాటు చేసినప్పుడు స్థానిక కమిటీని ఏమైనా ఇన్వాల్వ్ చేస్తారంటే ఫస్ట్ మనం చెప్పింది స్థానికులతోటి ఒక 5 to 8 మెంబర్స్ తోటి దానికి ఐఏఎస్ ఉంటారు. ఇది లోకల్ ఉన్న అంటే అన్ని విధాల అంటే ఇక్కడ ఉన్న వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తాం. వాళ్ళు చెప్పినట్టే మేము యాదాద్రి డెవలప్మెంట్ ఫస్ట్ రివ్యూ మీటింగ్ లో మేము అడిగిన ప్రశ్న లోకల్ కమిటీ ఉంటారంటే ఉంటారని మాట ఇచ్చిన తర్వాత ఒప్పలేదు. మొత్తం వాళ్ళు 5 అన్ని 5 చేస్తారు. లోకల్ ఇచ్చిన సూచనలను చింటి పక్కన చాలా సూచనలు చేసిన ఉండాలి.